భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఆధీనంలో ఉండే విషయం అని చెప్తోంది. మరి అలాంటిదైతే సాక్షాత్తు ఆర్థిక మంత్రి, ఆ రోజు లోక్సభలో నాయకుడిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారు, సీనియర్ మంత్రి, వాణిజ్య మంత్రిగా ఉన్న ఆనంద్ శర్మ గారు ఎందుకు పార్లమెంటుకు అలాంటి హామీ ఇచ్చారు? పార్లమెంట్ అంటే ఆషామాషీనా? ఇదేమన్నా తమాషానా? పార్లమెంటు పట్ల మీకుండే గౌరవం ఇదేనా? పార్లమెంటు స్తంభింపబోయి కార్యకలాపాలు జరగకుండా ఆగిపోతే ఆ ప్రతిష్టంభన తొలగించడం కోసం అఖిలపక్ష సమావేశం పిలిచి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత పార్లమెంటుకు వచ్చి ఇలాంటి ప్రకటన చేస్తున్నానని ఆ రోజు సభానాయకుడిగా ఉన్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఉభయ సభలకు ఇచ్చినట్టే హామీని తుంగలో తొక్కి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అందుకని ప్రధానంగా ఆ విషయం పైన మేము పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాము. ఓటింగు జరగాలని కూడా దీని మీద పట్టుబడతాము. దీంతోపాటు రోజు రోజుకి పెరిగిపోతుండే అధిక ధరలు, ప్రభుత్వం యొక్క వైఫల్యం, దాంతోపాటు ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్పై క్యాప్ పరిమితి విధించడం, ఆ తర్వాత ఈ కోల్ బ్లాక్ అలొకేషన్లో జరిగినటువంటి అవకతవకలు, దాంతోపాటు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన హెచ్ఎస్బిసి ద్వారా జరిగిన హవాలా ట్రాన్సాక్షన్స్, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో ప్రభుత్వం యొక్క వైఫల్యము, ఫ్రెంచ్ ప్రభుత్వం చెప్పినప్పటికి కూడా 700 అకౌంట్ల పేర్లు వాటిని బయటపెట్టకపోవడము, రూపీ శీఘ్రగతిన పతనం అవుతుండడము, రూపాయి మన గగన ఉపరితలాన్ని చైనా తరచుగా అతిక్రమిస్తుండడము, గంగా నదిలో కాలుష్యాన్ని నివారించడం కోసం దాన్ని శుద్ధీకరణ చేయాల్సిన అవసరము, ఇటీవల ఈ ఋతుపవనాలు ఆలస్యంగా రావడం వలన దేశంలో అనేక ప్రాంతాల్లో తగ్గిపోయిన సాగు, కరువు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన నష్టం, ఆంధ్రప్రదేశ్లో అకాల అవృష్టి, అంతకుముందు అనావృష్టి, ఎరువుల ధరలను తరచుగా పెంచివేయడము, ఆహార ధాన్యాలు నిల్వ ఉంచడం కోసం తగిన గోదాములు నిర్మాణం చేయకపోవడం వలన ఆహార ధాన్యాలు పెద్ద ఎత్తున నష్టపోవడము,